శుభములు కలుగు నీకు. ఓకే, జాగ్రత్తగా వెళ్ళి సునైనా. సరే అక్క, అమ్మ సూపర్ మార్కెట్లో ఉంది కదా, తీసుకొని ఇంటికి వెళ్తాను. సరే, వెనక నుంచి ఎవరైనా సడన్ గా హార్న్ కొడితే నువ్వేం కంగారు పడకు. నిదానంగా నువ్వు పక్కకి వెళ్ళి వాళ్ళకి దారిచ్చేసి. సరే అక్క, నేను జాగ్రత్తగానే వెళ్తాను. బాయ్. ఓకే. వారాహి, తిను ఓ పెళ్లి సంబంధం తప్పిపోయిన చెల్లి కదూ? మాధురి గారు, మీకు మా చెల్లి పేరు తెలీదా? తెలియకే. ఎందుకు తెలీదక్క? ఈ టీచర్ గారు మన ఇంటికి చీరలు తీసుకోవడానికి చాలా సార్లు వచ్చారు కదా. ఈవిడ వచ్చినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఈవిడకి నోటి దురుసు ఎక్కువ అని, పొగరెక్కువ అని, పిల్లలకి పాఠాలు చెప్పడమే రాదు అని చాలా రకాలుగా చెప్పుకునేవాళ్ళు. నా గురించి ఏం చెప్పుకుంటున్నారో నాకు తెలుసు, కానీ నీ గురించి ఏం చెప్పుకుంటున్నారో నీకు తెలియదు కదా. ఏం చెప్పుకుంటున్నారు? మాకు పేర్లున్నాయనే విషయం మర్చిపోమని చెప్తున్నారా? మా పేర్లతో పిలవద్దు అని చెప్తున్నారా? ఈ అమ్మాయినేమో సంబంధం చెడిపోయిన అమ్మాయిగా, హాసినినేమో మొగుడితో సంబంధం తెంచుకొని పుట్టింటికొచ్చిన అమ్మాయిగా చెప్పుకుంటున్నారు. పాపం, నీకున్న సమస్యలకి నువ్వింకా స్కూల్కి రావేమో అనుకున్నాను తెలుసా. వీళ్ళకి పెళ్లి సంబంధాలు చూడడం కోసం పెళ్లి కొడుకుల ఇళ్ళకి, హాసిని సమస్యని తీర్చడానికి తను వదిలేసి వచ్చిన మొగుడి ఇంటికి, మీ ఇంటికి సెటిల్ సర్వీస్ చేస్తూ కష్టపడతావు అనుకున్నాను. మనుషులు నిజంగా కష్టపడేది ఎప్పుడో తెలుసా? వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు కాదు, పక్క వాళ్ళు వాళ్ళని రాబందుల్లో పొడుస్తూ కష్టపెట్టినప్పుడు. పక్క వాళ్ళకి కష్టం వస్తే అది పోగొట్టగలిగే సలహా ఇవ్వాలి, లేదంటే సహాయమైనా చేయాలి. సూతుల్లాంటి మాటలతో గుచ్చుతూ సాటిస్ఫై అవ్వకూడదు. దాన్ని శాడిజం అంటారు. నేనే శాడిస్టే కాదులేమ్మా, ఏదో బయట జరిగేది నీతో చెప్పాలనుకున్నానంతే. ఏంటండి బయట జరిగేవి? నీకు తెలీదులేమ్మా, మొన్న మా మ్యారేజ్ బ్రోకరు మాకు తెలిసిన వాళ్ళకి వీళ్ళ గురించి చెప్తే ఇంకా 3 అమ్మాయిలు పెళ్లికి రెడీగా ఉన్నారని చెప్పారంట. వాళ్ళు వెంటనే భయపడిపోయి వాళ్ళ అమ్మేమో కొన్నేళ్లు కాపురం చేసి మొగుడిని వదిలేసింది. వాళ్ళ చిన్న కూతురు కొన్ని రోజులు కూడా కాపురం చేయకుండానే మొగుడిని వదిలేసింది. ఇంకో కూతురికి సంబంధం ఖాయమయ్యి చెడిపోయింది. ఇలాగా సంబంధాల్ని చెడగొట్టుకునే వాళ్ళింటికి పిల్లాడిని అల్లుణ్ణి చేయకూడదు అని తెగేసి చెప్పేశారంట. అందుకే జాగ్రత్త పడతారని చెప్తున్నానంతే. వారాహి, ఇలాంటి వాళ్ళు బ్రతికేదే పక్క వాళ్ళని పొడవడానికి. ఇంటికి చెదపురుగులు పడతాయని వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటామా? వాటిని తీసిపారేసి మళ్ళీ రాకుండా మందు కొట్టిస్తాం. వీళ్ళు అంతే, చెదపురుగులు. వీళ్ళ మాటల్ని మనసులోంచి తీసిపడేయాలి, మర్చిపోవడమని మందు కొట్టాలి. అలాగే అక్క. సూపర్ మార్కెట్లో అమ్మ ఉంది కదా, తీసుకువెళ్ళటం మర్చిపోవద్దు. అలాగే అక్క. స్మైల్. బాయ్ అక్క. జాగ్రత్తగా వెళ్ళు. చెరి బాబు, ఇదిగో ఈ చట్నీ తీసుకోనా? ఇది చట్నీ కాదు, పచ్చడి. ప్రియా పచ్చడి. ఆహా, ఈ ప్రియా పచ్చడి వేడి వేడి అన్నంలో అంత వేసుకొని అంత నెయ్యి పోసుకొని తింటుంటే ఆహాహా. హలో,
తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలుసులే గాని ముందు అన్ని పచ్చళ్ళు తీసుకో. అమ్మా ఏంటి ఇంతవరకు అసలు సరుకులే తీసుకోలేదా? ఏం చేయమంటావే, అన్ని రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, తక్కువేమో నాసిరకంగా ఉన్నాయి. సరేలే అమ్మా, ఏదో ఒకటి తీసుకో. సర్లే, ఈ కందిపప్పు తీసుకుంటాను. అమ్మా ఈ పెసరపప్పు కూడా తీసుకో. కందిపప్పు ఉంటే పెసరపప్పు ఎందుకమ్మా? హాసిని నీకు ఇష్టం కదమ్మా, తను ఇక్కడే ఉంటుంది కదా, తీసుకో అమ్మా. సరే తీసుకో. అమ్మా ఈ సోప్ తీసుకో. అదెందుకమ్మా, ఎవరు వాడతారు? హాసిని అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ సబ్బే వాడుతుందంటమ్మా. సరే తీసుకో. ఏంటి వసుంధర, ఎలా ఉన్నావు? బాగున్నాను కృష్ణమ్మ. మీ అమ్మాయి పెళ్ళి ఈ నెలో వచ్చే నెలో అన్నావు కదా? అవును, ఈ నెలే, వారం రోజులే ఉంది. వారవా? అదేంటి నాకు తెలీదే. ఇంకా శుభలేఖలు పంపడం మొదలు పెట్టలేదా? మొదలు పెట్టకేం, ఇప్పటికే ఊరంతా పనిచేశాం. పనిచేశారా? మరి నాకు రాలేదు. నీకు ఇవ్వట్లేదు కృష్ణమ్మ. ఇవ్వట్లేదా? ఏ, ఎందుకో? ముందు నీకు ఇద్దామనే అనుకున్నాము, కానీ నీ చిన్న కూతురు హాసిని ఈ మధ్య మొగుడిని వదిలేసి నీ దగ్గరకు వచ్చేసిందంట కదా. అది తెలిసాక మా ఆయన నీ కార్డు ఇవ్వద్దు అన్నాడు. మా చెల్లి మా ఇంటికి వస్తే మా అమ్మ కార్డు ఇవ్వకపోవడం ఏంటి? నీకు తెలియదులే, నువ్వు చిన్నపిల్లవు. మొగుడిని వదిలేసిన పిల్లలున్న ఇంట్లో శుభలేఖిస్తే రేపు 10 మంది ఏమనుకుంటారు? ఏమంటారు, ఎందుకు అనుకుంటారు? అబ్బా నువ్వుండవే, నీకేం తెలీదు. అసలే మీ అమ్మని మొగుడు వదిలేశాడు. సరే అది మర్చిపోయాం కదా అనుకుంటే ఇప్పుడు నీ చెల్లేమో మీ అమ్మ దారిలోనే నడిచింది. మీ అమ్మ కంటే 4 ఆకులు ఎక్కువే చదివిందనుకో, అదేమో మొగుడిని వదిలేసి వచ్చింది. ఆపొదినా, ఆపొదినా. మాటి మాటికి నా కూతురు గురించి అంత చులకనగా మాట్లాడకు. అక్క, ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టు? తనేమీ మొగుడిని వదిలేసి వచ్చేయలేదు. ఏంటి నా మీద అరుస్తున్నావు? ఏ, నీ కూతురు ఘనకార్యం ఈ ఊళ్ళో ఎవరికి తెలీదనా? తనేమీ తప్పు చెయ్యలేదు. ఎవరింట్లో జరగందేది కొత్తగా నా ఇంట్లో జరగట్లేదు. మా అల్లుడికి అమ్మాయికి ఏదో చిన్న మాట తేడా వచ్చింది. చిన్నపిల్ల కాబట్టి కోపంతో అలిగి ఇంటికొచ్చింది. ఏ, అందరిళ్లలోనూ కూతుళ్ళు మొగుళ్ళ మీద అలిగి పుట్టింటికి రావట్లేదా? వచ్చిన వాళ్ళు జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోతున్నారా? 4 రోజులయ్యాక కోపాలు తగ్గి అత్తారిళ్ళకి వెళ్ళట్లేదా? అలాగా? మొగుడిని వదిలేసిన కూతురు ఇంట్లో ఉండగా నీకు శుభలేఖ ఇమ్మంటావా? రేపు అది కూడా పెళ్లికొస్తే నా ఇంట్లో జరగరానిది ఏదైనా జరిగితే? ఇంకా చాలా ఆపండి. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏ, మీకు కూడా కూతురుందిగా, ఆమె కూడా మీరు పెళ్లి చేస్తున్నారు కదా. రేపు ఆమెకి ఆమె భర్తకి ఏ గొడవ రాదని మీకు తెలుసా? చాలే ఆపవయ్యా. వీళ్ళు నీకు ఎక్కువైతే నెత్తినేసుకొని ఊరేగు, అంతేగాని నా కూతురికి శాపనార్థాలు పెట్టావంటే మర్యాదగా ఉండదు. మీ కూతురికి రేపు పొద్దున ఏదైనా చిన్న తేడా జరుగుతుందని తెలిస్తేనే మీరు ఇప్పుడు భరించలేకపోతున్నారే. కానీ కళ్ళ ముందు కష్టంలో ఉన్న కూతురుని పెట్టుకొని ఆవిడ మానసికంగా అంత నరకం అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు మీరొచ్చి మొగుడు వదిలేసిన కూతురని 10 సార్లు అనొచ్చా? హాసిని విక్కీ వదిలేసాడని మీకేమైనా వచ్చి చెప్పాడా? లేదంటే కోర్టులో ఏమైనా విడాకులు తీసుకున్నారా?
మీరు ఇలా మాట్లాడి వీళ్ళని ఇంత బాధ పెడుతున్నారు. రేపు హాసిని అత్తారింటికి వెళ్ళిపోయాక మీరొచ్చి ఈవిడ కాళ్ళు పట్టుకుని మీరన్న మాటలకు క్షమాపణ చెప్తారా? మేమెందుకు చెప్పాలి? మరి అలాంటప్పుడు ఎందుకు అంటున్నారు? జరిగిన దాంట్లో వీళ్ళ తప్పు లేదు. అసలు తప్పే చేయని వీళ్ళని ఇన్ని మాటలనే హక్కు మీకు లేదు. చాలే ఆపవయ్యా. నువ్వేదో పెద్ద శుద్ధపూసలా మాకు నీతులు చెప్తున్నావా? ఏ ఆ మధ్య నువ్వు వీళ్ళ పెద్దమ్మాయి వారాహితో కలిసి వెలగపెట్టిన ఘనకార్యాలు మాకు తెలీదనుకుంటున్నావా? చూడండి, మీరు మరీ కిందకి దిగజారిపోయి మాట్లాడుతున్నారు. మీరు కూడా మనుషులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. వారాహి గారికి నాకు మధ్య ఏమీ జరగలేదని తర్వాత ప్రూవ్ అయిన విషయం కూడా మీకు తెలుసు. ఏమైందోలే. నిప్పు లేకుండా పొగొస్తుందా ఏంటి? ఏమి జరగకుండా ఫోటో వస్తుందా? ఇదిగో చూడండి, మీరు ఇంకొక మాట మాట్లాడారంటే ఈ కృష్ణమ్మలో దుర్గమ్మని చూస్తారు. నేను నా చేతికి పని చెప్పకముందే మర్యాదగా ఇక్కడి నుంచి పోండి. వెళ్తాంలే. ఇదేమి నీ మాజీ మొగుడు షాప్ కాదు కదా. అన్నట్టు మర్చిపోయాను, నీకు ఇంకో విషయం చెప్తున్నాను విను. ఇందాక అన్నాడుగా ఇతగాడు, నీ కూతురికి విక్కీకి విడాకులేమైనా అయ్యాయా అని. అవును, అవ్వబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నాను. మా పక్కింట్లోనే అరుంధతి వాళ్ళ లాయర్ ఉంటాడు. ఆ లాయర్ తోటే ఈ రోజు నీ కూతురికి విడాకులు ఇవ్వాలని కోర్టు నోటీస్ పంపిస్తుందట ఆ అరుంధతి. ఇందాకటి నుంచి ఓ తెగ గింజుకుంటున్నారుగా హాసిని మొగుడు వదిలేశాడా అని. ఇప్పుడు ఆ కోర్టు నోటీస్ వచ్చాక అప్పుడు అది పట్టుకొని ఊరేగండి అందరూ. పదోదినా. హాసినికి విడాకుల, నా కూతురికి విడాకుల. ఇప్పుడు నా కూతురి బతుకు కోర్టుకెక్కుతుందా? అమ్మా, ఏడవకమ్మా. చూడండి, మీకు కష్టం ఇంకా రాలేదు, వస్తుందని తెలిసింది అంతే. మీరు అనుకుంటే ఆ కష్టాన్ని రాకుండా ఆపేయొచ్చు. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే అది వచ్చేస్తుంది. మీరు ఎప్పటికీ ఇలా ఏడుస్తూనే ఉండిపోవాల్సి వస్తుంది. చాలా మంచి మాట చెప్పావు బాబు. సునైనా, ఫోన్ ఇవ్వు. హలో, ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావు? అమ్మ వారాహి, అరుంధతి వాళ్ళు హాసినికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారంటమ్మా. విడాకులా? అవునమ్మా, ఇప్పుడే వసుంధర అని మన దగ్గర చీరలు కొనే ఆవిడ కనిపించి చెప్పింది. వాళ్ళింటి పక్కనే అరుంధతి వాళ్ళ లాయర్ గారి ఇల్లట. ఆ లాయర్ గారే ఈవిడితో ఈ విషయం చెప్పారట. అవునా? విడాకులు ఇవ్వడం ఏంటమ్మా? పెళ్లి 6 నెలలు కూడా అవ్వకుండా కోర్టు విడాకులు ఇవ్వదని వాళ్ళకి తెలీదా? కోర్టు విడాకులు ఇస్తుందా ఇవ్వదా అన్న మాట తర్వాత, ముందు వాళ్ళు విడిపోవాలి అన్న ఆలోచన రావటమేం మంచిది కాదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి హాసిని గురించి కోర్టులో విడాకుల కేసు రన్ అవుతున్నా ఆ విషయం గురించి బయటికి తెలియటం మనకు మంచిది కాదమ్మా. అవునమ్మా, ఇప్పటికే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కోర్టు మెట్లెక్కితే మనం తలెత్తుకునే పరిస్థితి కూడా ఉండదు. అమ్మా, మనం అరుంధతి గారింటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలి. అవునమ్మా, మాట్లాడదాం. నేను ఇట్నుంచిటే వాళ్ళింటికి వచ్చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేస్తావా? ఇప్పుడా? పోనీ స్కూల్ అయ్యాక? స్కూల్ అయ్యాక? ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. అమ్మా వారాహి,
చరణ్ గారు ఇక్కడే ఉన్నారు. నీతో మాట్లాడతానంటున్నారు. ఇదిగో మాట్లాడు బాబు. వరాహి గారు, సార్, మీరు వెంటనే బయలుదేరండి. నేను ఆఫీస్లో స్టాఫ్కి పర్మిషన్ గ్రాంట్ చేసినట్టుగా మెసేజ్ పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇదిగోండి. అమ్మా వారాహి, నువ్వు బయలుదేరమ్మా, నేను వచ్చేస్తాను. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో, అలా అనకండి. అక్కడ సమస్య ఓ జీవితానిది. ఇలాంటప్పుడు చూపించాల్సింది మానవత్వాన్ని. నేను అదే చేశాను. మీరు వెంటనే వెళ్ళి జరగబోయే ప్రమాదాన్ని ఆపండి. మీ పరువును కాపాడుకోండి. అలాగే బాబు. ఉంటానండి. పదక్క. అమ్మా సునైనా, డబ్బులు కట్టేసి నువ్వు సరుకులన్నీ తీసుకుని ఇంటికెళ్ళు. నేను అరుంధతి ఇంటికి వెళ్ళొస్తాను. నేను నీతో వస్తానమ్మా. వద్దమ్మా, ఇది పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన విషయం, పిల్లల వ్యవహారం కాదు. నువ్వు ఇంటికెళ్ళిపో. నేనేం చిన్నపిల్లని కాదమ్మా, నేను వస్తాను. చెప్పింది వినమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. లాయర్ని డివోర్స్ పేపర్స్ తీసుకుని రమ్మని చెప్పాం కదా, ఎంతవరకు రాలేదేంటి? మేడం, వచ్చేసాను. ఏంటి లాయర్ గారు, డివోర్స్ నోటీస్ మాత్రమే తీసుకొస్తున్నారా? ఏకంగా డివోర్స్ ఓకే చేయించి నన్ను ఫ్రీ బోర్డ్ని చేసి వస్తున్నారా? ఊరుకోండి సార్, మరీ మీరు ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. ఊహ కాదు, అది ఎంత త్వరగా నిజం అవుతుందా అని అనుకుంటున్నాను. డివోర్స్ ఓకే అవ్వాలంటే హాసినితో మీ ఇంట్లో జరిగిన డిస్కషన్ కంటే చాలా ఎక్కువ డిస్కషన్ కోర్టులో జడ్జి గారి ముందు జరగాలి. ఒకసారి నోటీస్ చదవండి. లాయర్ గారు, ఒక నిమిషం ఆగండి. అరుంధతి నీతో. లాయర్ గారు, ఇప్పుడు మీరేం తీసుకొచ్చారు? విడాకుల నోటీస్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? వీళ్ళింటికి పోస్ట్ చేయాలనుకున్నాను. ఇక్కడికే వచ్చి శ్రమ తప్పించారు. చేతికిచ్చి వెళ్ళిపోతాను. అమ్మా, వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా, కొంచెం డీటెయిల్గా చెప్తే బాగుంటుందేమో. వీళ్ళని చూస్తుంటే మనల్ని ఏదో అడగడానికి వచ్చినట్టే అనిపిస్తుందమ్మా. అంటే తీసుకున్న డబ్బు తిరిగి కట్టడానికి ఇంకా ఎక్కువ టైం కావాలని అడగడానికి వచ్చారంటావా? విడాకులిచ్చేసి తెగతెంపులు చేసుకోబోతున్నాం. ఇంకా ఏం మొహం పెట్టుకుని అడుగుతారు మళ్ళీ? విషయం తెలుసుకునే వచ్చాను అరుంధతి. అసలు ఈ విడాకులేంటి? ఇప్పుడంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏంటి? వెళ్ళక ఏం చేయమంటావు? వెళ్ళిపోయిన నీ కూతురు వస్తుందని ఎదురు చూస్తూ ఉండమంటావా? ఎదురు చూపులు చూడ్డానికి నీ కూతురేమీ సిగ్గుతో తలదించుకొని అత్తింట్లో తొలి అడుగు పెట్టడానికి రావట్లేదు. పొగరుతో తల ఎగరేసి నా కొడుకుని తల దించుకునేలా చేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళింది. దానికి కారణం మీ కొడుకే కదా. హాసిని తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారెందుకు? ఏయ్, జరిగిపోయింది మాటి మాటికి తలుచుకోవడానికి. అదేవి స్వీట్ మెమరీ కాదు, చేదు గరళం లాంటి గతం. వెంటనే మా మనసుల్లోంచి చెరిపేయాల్సిన గతం. అది చెరిపేయాలంటే నీ కూతురు మా జీవితాల్లో ఉండకూడదు. అందుకే
విడాకుల నోటీస్ పంపించబోతున్నాం. నోటీస్ పంపించినంత మాత్రాన విడాకులు అయిపోతాయని ఎలా అనుకుంటున్నారు? హాసిని ఒప్పుకోకుండా ఏదీ జరగదు. అలా అని ఎవరు చెప్పారమ్మా మీకు? తనే వద్దనుకుని వెళ్ళిపోయింది కాబట్టి తను విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుందని కోర్టు భావిస్తుంది. అరుంధతి, వద్దు, ఇదంతా వద్దు. నీకు పుణ్యం ఉంటుంది. ఈ విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకో అరుంధతి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇప్పటిదాకా గట్టిగా వినిపించిన గొంతు వెంటనే మెత్తబడిపోయిందే. డివోర్స్ వచ్చేస్తుందనే భయం మొదలైందమ్మా. మేం వచ్చింది భయంతో కాదు. నేను చెప్పేది నమ్మండి. హాసిని ఇంకెప్పుడు తప్పు చేయకుండా నేను ఒప్పిస్తాను. మీ అందరికీ క్షమాపణలు చెప్పటానికి నేను ఒప్పిస్తాను. ఒక్క నిమిషం కృష్ణ తులసి, నువ్వు నీ కూతుర్ని తీసుకొస్తున్నావు సరే, కానీ ఎప్పట్లో తీసుకొస్తావు? ఒక 24 గంటలోకేనా? ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆగను. మీరే డివోర్స్ ఇచ్చేయాలి. మీరెన్ని చెప్పినా నేను ఆ ఇంటికి ఇంకా వెళ్లేదే లేదు.